నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గీతాంజలికి ప్రమాదం జరిగిందా లేక ఆమె ఆత్మహత్య చేసుకున్నారా అన్న విషయం పక్కన పెడితే ఆమె రైలు ప్రమాదం కారణంగా గాయపడింది మాత్రం మార్చి 7వ తేదీన. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు, గుంటూరు పోలీసులు అది ట్రైన్ యాక్సిడెంట్ అని FIR లో పెడితే దాన్ని ఆత్మహత్యగా వైసీపీ ఎందుకు చిత్రీకరిస్తోంది? ఒకవేళ గీతాంజలి ఆత్మహత్య చేసుకుంటే మార్చి 11వ తేదీ వరకు FIR ఎందుకు నమోదు కాలేదు? విచారణ ఎందుకు మొదలు పెట్టలేదు? గీతాంజలి భర్త కూడా ఎందుకు ఫిర్యాదు చేయలేదు? గీతాంజలి గారిని ప్రతిరోజు తాడేపల్లి వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్ కి ఎందుకు రప్పించేవారు? ఆమె బ్యాంకు ఖాతాలో ఎందుకు వైసీపీ వాళ్ళు డబ్బులు వేస్తున్నారు? ఆమె ఫోన్ కాల్ రికార్డ్స్ ఎందుకు బయటపెట్టడం లేదు? తెనాలి రైల్వే స్టేషన్ లో ఆమెతో పాటు ఉన్న ఆ ఇద్దరు ఎవరు? తెనాలి స్టేషన్ CCTV ఫుటేజ్ ను ఎందుకు బయటపెట్టడం లేదు? ఈ ప్రశ్నలకు జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పి గీతాంజలికి న్యాయం చేయాలి.